బందర్ వైసీపీ ఎంపీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారా? ఆ మాజీ మంత్రిని ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నారా? బందర్ పార్లమెంట్లో వైసీపీ జెండా మళ్ళీ రేపరేపలాడాలంటే ఆయనే కరెక్ట్ పర్సన్ అనే నిర్ణయానికి ఫ్యాన్ పార్టీ అధినేత వచ్చారా? అటు పార్లమెంట్ ఇటు ఎమ్మెల్యే స్థానాలే లక్ష్యంగా జగన్ ఆ నేతకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే గత ఎన్నికలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి మళ్ళీ ఎన్నికల బరిలో నిలుస్తారా? మరి పార్టీ అధినేత ఆదేశాలను పాటిస్తారా? బాస్ మాటే వేదం అంటారా? ఇంతకీ వైసీపీ వర్గాలు అసలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారా? వైఎస్ జగన్ ఎన్నికల సమరానికి 2 ఏళ్లు ముందుగానే సమర శంఖారావం పూరించనున్నారా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. 2029 ఎన్నికల్లో కొత్త ప్రయోగం చేయనున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైన సంగతి మనకు తెలిసింది. వైసీపీ ఓడిపోయినప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం గణనీయంగానే ఉంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా భారీగానే జనసందోహం కూడా తరలివస్తోంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ అధినేత వైఎస్ జగన్ చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్నారు. గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. అయినా సరే వైసీపీ అధినేత మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు అంటూ చేసిన ప్రయోగం విఫలం కావడంతో ఈసారి అభ్యర్థుల సెలక్షన్లో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఫ్యాన్ పార్టీ అధినేత. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చారు. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ దక్కించుకోలేకపోతోంది. అయితే మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని మాత్రం 2019 ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుని సత్తా చాటింది. కానీ 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఓటమి చెందింది. అయితే 2029 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటు సీటుతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి గత ఎన్నికల్లో ప్రముఖ వైద్యులు సింహాద్రి చంద్రశేఖర్ ని పోటీ చేయించారు. సింహాద్రి చంద్రశేఖర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన కొత్త. అందులోనూ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే ఆయన్ని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి తోడు జనసేన, టీడీపీ కూటమి బలంగా ఉండడం, అక్కడి నుంచి జనసేన పోటీలో ఉండడంతో వైసీపీకి ఓటమి తప్పలేదు. బందర్ పార్లమెంటుతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. గత ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన వల్లభనేని బాలశౌరి గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు. పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అటు జనసేనకు దీటుగా వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నానికి బందర్ పార్లమెంట్ సీట్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పేర్ని నాని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ కేబినెట్లో మంత్రిగా సైతం పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. పేర్ని నానిపై కూడా అనేక కేసులు పెట్టింది. అయినా సరే కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై గట్టిగానే గళం వినిపిస్తున్నారు. దీంతో పేర్ని నానికి ఒక్క మచిలీపట్నం అసెంబ్లీ స్థానం మాత్రమే కాదు, ఆ పార్లమెంటు పరిధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు. మరోవైపు పేర్ని నాని కుటుంబానికి 3 తరాలుగా బందర్ పార్లమెంట్ నియోజకవర్గంతో అనుబంధం సైతం ఉంది. గతంలో ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి కూడా ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. దీంతో మచిలీపట్నం పార్లమెంటుకి వైసీపీ తరపున పేర్ని నాని సరైన అభ్యర్థి అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు పేర్ని నాని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో కొనసాగుతూనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అయితే మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి నాని తనయుడు పేర్ని కిట్టు వైసీపీ తరపున పోటీ చేశారు. ప్రస్తుతం బందర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కిట్టు వైసీపీ తరపున యాక్టివ్గా పనిచేస్తున్నారు.
పేర్ని నాని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ జగన్ మాత్రం ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. జగన్ ఇప్పటికే తన మనసులో మాటను పేర్ని నాని ముందు ఉంచినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నాని మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పార్టీ అధినేత ఆదేశాల ప్రకారం ఎన్నికల నాటికి నాని మనసు మార్చుకుంటారేమో వేచి చూడాలంటున్నారు పార్టీ నేతలు. 2029 ఎన్నికల్లో బందర్ ఎంపీగా నాని వైసీపీ నుంచి బరిలో దిగితే మాత్రం పార్టీకి ప్రయోజనం ఉంటుందని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు.